వరకు ఇస్తారు కానీ మధ్య తరగతి తీసుకోరు కదా, ఇచ్చేది ఉండేది కాదు కదా. బేసిక్ గా అయితే గీతే ఒక నెల రోజులకి సరిపడి నిత్యావసర వస్తువులు ప్రస్తుతం జరిగేటటువంటిది ఎక్కడైనా ఎప్పుడైనా అంతే. ప్రభుత్వాలు అంతకు మించి ఏం చేయగలుగుతాయి? ఇన్సూరెన్సులు ఇళ్లకు ఉండవు కదా, ఇళ్ళకేం ఇన్సూరెన్స్ ఇంట్లో సామాన్య బాబు గారు అన్నది ఆ వెహికల్ సంబంధించి ఎన్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేపిస్తాం, వెహికల్స్ కి ఇన్సూరెన్సులు అది మనం ఆటోమేటిక్ అది ప్రభుత్వం అయితే గితే తొందరగా ఏంటి అని చెప్పినా వాడు మేము చూసుకుంటామని మాకు తెలుసు అంటారు వాడు. దాంట్లో మళ్ళీ రేపు పొద్దున గాడ అదేదో ఉంది కదా, యాక్ట్ ఆఫ్ గాడ్ లాంటివి చెప్పారంటే దిక్కుమొక్కు కూడా ఉండదు అది. కాబట్టి అదంతా మళ్ళీ చర్చించుకోవాలి, చాలా పెద్ద తతంగా ఉంటది అది. దాంట్లో ప్రభుత్వం చేసేది ఏం లేదు, ప్రభుత్వంగా ఏమి ఇస్తారు అనేది చూడాలి. ఇప్పుడు వీటిలో పరిహారం ఏం చేస్తారు అన్నటువంటి, అంటే ప్రభుత్వం ఇస్తుందా నిజంగా అందరికీ? ఏమన్నా ఈ 5,000 10,000 అంటే అవి పెద్ద ఎవరికి ఉండదు, అది ఇచ్చినా దాని మీద చాలా భారం కదా. అవునా, భారమే. 2 లక్షల 2.5 లక్షలు అంటే 3 లక్షలు వేసుకోండి, 3 లక్షల మందికి తలా 10,000 ఇస్తే ఎంత అవుతుంది? అసలు ఎక్కడ సాధ్యం అవుతుంది ప్రభుత్వానికి? ఇప్పుడున్న ఈ బడ్జెట్ల కథలో మాక్సిమం ఇవ్వగలిగితే 10,000 ఇస్తుందేమో, అది కూడా 10,000 రూపాయలతో ఏం చేయాలి అక్కడ? ఇప్పుడు ముందు నాకు తెలిసి ఆ మట్టి గిట్టి పీక్కోవడానికే పడుతుంది అందులో డబ్బులు. ఇప్పుడు ఆ క్లీన్ చేయించడానికే ఎంత అవుద్దో తెలియదు. ఇప్పుడు ఇంట్లో పేరవాళ్ళతో సహా ఏ సామాను పనిచేయవు. ఇప్పుడు చూడండి అక్కడ చాలా మంది ఇంటి బయట పడేస్తుంటే గొట్టలు. ఇప్పుడు ముందు ఏంటంటే కార్పొరేషన్లో బోల్డ్ అని వెహికల్స్ తెప్పించి ఇవన్నీ తీసుకెళ్లి ఏ డంపింగ్ యార్డ్లో పడేయాలి అది చూడాలి. డంపింగ్ యార్డ్లు కూడా నిండిపోయి ఉంటాయి అంతే కదా. ఇప్పుడు ఇదో పెద్ద అసలు నిజంగా చెప్పాలంటే కోలుకోవడానికి ఎన్నాళ్ళు పడదో తెలియట్లేదు ఈ వ్యవస్థ అంతా, వ్యవహారం అంతా. అంటే పూర్వస్థితికి రావడం అనేది ఇప్పట్లో అన్న సాధ్యం అవుతుందా బెజవాడ? అసలు డబ్బులు సాధ్యం అవుతుందండి, ఏది వాడింటి వరకు. డబ్బు లేనటువంటి వాడికి, మధ్యతరగతోడికి మళ్ళీ ఒక కళలు ఛిద్రం అయిపోయింది, భవిష్యత్ ఛిద్రం అయిపోయింది, జీవితం ఛిద్రం అయిపోయింది. అది అంటే ఒక ఇదనే కాదు